2025 మే నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 2025 మే మాసంలో జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 నుంచి వృషభ రాశిలో దశమ భావంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. నూతన ఉద్యోగాలు కూడా మీకు లభించే వాతావరణం ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు మే మొదటి వారంలో మీనరాశిలో అనగా అష్టమ భావంలో, మే చివరి మాసంలో అనగా దశమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో వ్యాపారాభివృద్ధిని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత లాభభావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ఆత్మీయుల సహకారంతో ఆనందంగా ఉంటారు. ఆకస్మికంగా ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోగలుగుతారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని నూతన కార్యక్రమాలు నిర్వర్తించే విజయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాల నిర్వహణ మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా 2025 ఈ మే మాసంలో సింహరాశి వారికి సూర్య భగవానుడు అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ప్రసాదిస్తుండగా బుధుడు వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని ఇస్తున్నాడు. గురువు సమాజంలో గుర్తింపుని ఇచ్చేటువంటి పరిస్థితి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. శుక్రుని యొక్క అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొని ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా మేషరాశి వారికి 50% సుఫలితాలు రావడానికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. అయితే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కాస్త ఖర్చులు, అశాంతి కనిపిస్తుంది. అలాగే భూ సంబంధమైనటువంటి సమస్యలు, కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా సంచరించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అలాగే కొన్ని పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేసుకోవడము, అలాగే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, విపరీతమైన ఖర్చులు రావడానికి, వ్యవసాయ రంగంలో ఇబ్బందులు రావడానికి ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఇక రాహువు అష్టమ భావం అనేటువంటి మీనరాశిలోను, సప్తమ భావం అనేటువంటి కుంభరాశిలోను ఆయన సంచారం కొనసాగించడం వల్ల రాహు దోషం కనిపిస్తోంది. అలాగే కేతువు ద్వితీయ భావం అనేటువంటి కన్యారాశిలోను, జన్మరాశి అనేటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల ఇది ఒక రకమైనటువంటి రాహుకేతు దోషం, కాలసర్ప దోషం కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి. 2025 మే మాసంలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని అక్కడ కాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించి రావడం వల్ల మీరు ఈ దోషం నుంచి బయటపడవచ్చు. అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గా ఆరాధన చేయండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేసి గణేశాష్టకం చదువుకోండి. ఇక అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. ఇక వ్యయ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం మీరు కందిపప్పును పేదవారికి, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి సింహరాశి వారు 2025 మే నెలలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ, కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలో ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు
కార్యరూపం దాలుస్తుంది, సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు, సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు, అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు, కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు, గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది, మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది, మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి, అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు, సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు, అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు, కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు, గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది, మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క
సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.